పోషకాలు మెండుగా ఉండే ఫుడ్ను లంచ్లో తినాలనుకుంటున్నారా? అయితే ఈ పాలక్ స్వీట్ కార్న్ రైస్ చాలా బెస్ట్. ఆరోగ్యానికి ఇది చాలా మేలు. పిల్లలు కూడా ఇష్టంగా తినేలా టేస్ట్ అదిరిపోతుంది. కలర్ఫుల్గానూ ఉంటుంది. ఈ హెల్దీ రైస్ను ఎలా తయారు చేయాలో చూసేయండి. పాలక్ స్వీట్ కార్న్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: అన్నం 2 కప్పులు, పాలకూర 1 పెద్ద కట్ట, స్వీట్ కార్న్ అరకప్పు, ఉల్లిపాయలు 1 పెద్దది, పచ్చిమిర్చి 4, పుదీనా గుప్పెడు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, షాజీరా అర టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం అర టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు. పాలక్ స్వీట్ కార్న్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో నీళ్లు పోసి వేడి చేయాలి. వేడి నీటిలో కట్ చేసుకున్న పాలకూర ఆకులను వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత వేడి నీటి నుంచి చల్లటి నీటిలోకి పాలకూరను వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓ మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించుకున్న పాలకూర వేసుకుని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చెయ్యాలి. వేడెక్కిన నూనెలో షాజీరా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఉడికించుకున్న స్వీట్ కార్న్ గింజలు, మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర మిశ్రమం, కాస్త ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. పాలకూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత వండుకున్న అన్నాన్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేశారంటే పాలక్ స్వీట్ కార్న్ రైస్ తయారైనట్టే.